ఆయన మాట్లాడితే అద్భుతం అదులు జరుగుతాయండి. ఆయన మాట్లాడితే హృదయాలు మార్పు చెందుతాయండి. ఆయన మాట్లాడితే తెలియబడిన సంగతులు తెలియజేయబడతాయండి. ఆయన దేవుని సన్నిధిలో మాట్లాడితే దేవుని బిడ్డ సమాధానం కలిగిద్దండి. ఆయన మాట్లాడితే దేవుని యొక్క సన్నిధిలో మనకు జీవము కలిగింది. ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ మాటల ద్వారానే ప్రభు ఏం చేశాడు? మనందరినీ ఆకర్షిస్తున్నాడు. లోకంలో ఉన్న వారందరినీ ఆకర్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఓ దైవజనుడిలాగే మందిరంలో వాక్యం చేస్తున్నాడు. ఒక అమ్మాయి ఇంట్లో బాధలు, తన భర్త తాగి కొట్టి హింసించి బాధించి ఇబ్బంది పెడుతున్నాడు. చాలా కాలం ఓర్చుకుంది, సహించింది. ఇక ఆ బాధలే ఆ ఇబ్బందిని వాడు కొడుతుంటే పెట్టుకోలేక ఇక ఈ జీవితం వద్దు, చనిపోదామని బయలుదేరి. ఎక్కడికి వెళ్ళి చనిపోవాలి? అదిగో వాళ్ళ గ్రామంలో, వాళ్ళ పట్టణం దగ్గరలో సముద్రం ఉంది. సముద్రంలోకి వెళ్ళి చనిపోదాం అనుకుంది. బయలుదేరి నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె అన్ని ప్రదేశాలు, బస్ స్టాండ్లు దాటింది, అనేక గృహాలు దాటింది, అనేక స్థలాలు దాటి వెళుతూ ఒక రోడ్డు త్రోవ పక్కన మందిరం ఒకటి ఉంది, పెద్ద మందిరం. ఆ మందిరంలో దైవజనుడు వాక్యం చెబుతున్నాడు. కరెక్ట్గా ఆమె మందిరము దగ్గరకు వచ్చేసరికి ఇదిగో నువ్వు చనిపోవాలని, నీకున్న బాధను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీ భర్త నిన్ను కొడుతున్న విధానాన్ని బట్టి, ఆ హింసను బట్టి ఈరోజు నీవు చనిపోవాలని నిర్ణయించుకొని నిన్నావు. నువ్వు చనిపోవని అవసరం లేదు. నీ బాధలు తీర్చే యేసు ఇక్కడున్నాడు. నీ బ్రతుకును మార్చే యేసు ఇక్కడున్నాడు. ఆయన పైకెత్తబడ్డాడు. ఆయన పైకెత్తబడటం ద్వారా ఆయన ఆకర్షించుకుంటున్నాడు. అది ఎంతటి సమస్య అయినా, ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా మార్చగలిగిన గొప్ప దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రా అని ఆమె అక్కడ మందిరం గేటు దగ్గరకు వచ్చేసరికి ఆ మాట వినపడింది. వెంటనే లోపలికి చూసింది. ఎవరో నాతో మాట్లాడుతున్నారు, నా గురించే మాట్లాడుతున్నారని ఆమె సముద్రం దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న ఆమె మందిరంలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ ఆ చివరిలో ఒక మూలను కూర్చొని ఏడుస్తుంది, పశ్చాత్తాపడుతుంది. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత దైవజనుడు ఉన్నాడు. పిలిచాడు. అమ్మా ఏంటంటే, అయ్యా ఈరోజు నేను చనిపోదామని బయలుదేరాను.